మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్న జక్కంపూడి రాజా. ఘనంగా కోస్టల్ బ్యాంక్ వార్షికోత్సవం వేడుకలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఘన నివాళులు అర్పించారు. బద్వేల్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు దేశానికి సేవలు అందించారని అన్నారు. సమాచార చట్ట హక్కు అందించిన ఘనత ఆయనదని అన్నారు. ఎవరు కూడా కొంచెం దూరం నడిచిన తర్వాత నేను నడవలేనని జారిపోవద్దు. కాబట్టి మనం అందరూ కూడా నడుద్దాం. ఉదయం వ్యాయామం అనుకోండి మీరు. కాబట్టి అందరం ముందుకు పోదాం. మరి ఈరోజు ముఖ్యంగా మన దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. వారికి నివాళులు చేయాలని చెప్పి మన జిల్లా అధ్యక్షుల గారిని, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని ఇద్దరిని కోరుతున్నాం. వస్తానావులే దీనికోసం వెనకాల పోయినాం. ఇంకా మేము రాజు నా గురుమానా కనీసం ఇంకంతా అట్లా నిలబడండి. అది అట్టొక్కరు పైకి అనుకోవాలి. ఓకే ఇలా కళ్ళ రొబ్బుతారు. अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे. మేడం అట్లా నిలబడండి. తీయాలంటే కాదు అన్న నిలబడండి. ఇంక చాలు అన్న. సాయి సార్ కొంచెం నిలబడండి. కొంచెం వెనకాల తద్దుకోండి అన్న. వెనకాల తద్దుకోండి. కనీసం వెనకాల రాజు. అనంతపురం జిల్లాలో 10 మంది గంజాయి ముఠాను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. 4 కిలోలు పైగా గంజాయి స్వాధీనం. గంజాయి పీల్చి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు వాడే మౌత్ ఫ్రెషనర్, ఐ డ్రాప్స్, ఖాళీ సీసాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి తక్కువ ధరకు గంజాయి దిగుమతి చేసుకుని కాలేజీ విద్యార్థుల టార్గెట్ గా గంజాయి బ్యాచ్ విక్రయాలు చేస్తున్నారన్నారు. వర్కౌట్ చేసినప్పుడు బీకేఎస్ మండలానికి చెందిన వాళ్ళతో మాకు అనంతపూర్ జిల్లాలో మేజర్లీ అనంతపూర్ టౌన్ వరకు దాదాపు ఒక 10 మంది ఇంపార్టెంట్గా మాకు స్మగ్లర్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కింద మాకు దొరికారు. సో వాళ్ళ పొజిషన్ నుంచి మనము 4 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. బేసికలీ 4.270 grams, 4 kgs అండ్ 270 grams గాంజా అండ్ 10 సెల్ ఫోన్స్ కూడా మనము వాళ్ళ పొజిషన్ నుంచి సీజ్ చేశాము. సో వీళ్ళు ఇంపార్టెంట్గా సోర్స్ అది మనము చూసినట్టయితే వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్ళి 1 కిలోకి 15,000 వరకు ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ 500 grams వీళ్ళు ఎవ్రీ 6 grams ఒక 500 రూపీస్ కింద ఇక్కడ అమ్మడం జరిగింది. అంటే దాదాపు 14-15,000కి కొంటే ఇక్కడ 80-85,000 రేట్కి ఇక్కడ అమ్మడం జరిగింది. సో దీంట్లో మనం ఇంపార్టెంట్గా చూస్తే సో
ఇది వన్ ఆఫ్ ద కన్స్యూమింగ్ డివైజెస్. దీంట్లో ఈ గాంజా ఇక్కడ పెట్టేసి కాల్చి వాటర్ అది ఫిల్ చేసి దీన్ని ఇలాగ లాగడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసి గాలివీడు మాజీ జెడ్పీసీ వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి అత్యాహత్యంతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎంపీపీ సభాభవనంలో ముందు విందు చేసుకోవడానికి ఎంపీడీఓ జవహర్ బాబు తాళాలు అడిగాడని, అందుకు ఆయన తిరస్కరించినందుకు దాడి చేయడంపై హేయమైన చర్య అని అన్నారు. సుదర్శన్ రెడ్డి ఎంపీపీ సభాభవనంలో ఉండడానికి ఏ విధమైన అర్హత లేదని, అలాంటి వ్యక్తి దాడి చేయడం అన్యాయం అన్నారు. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం నిజాయితీగా పనిచేసే ఉద్యోగస్తులందరికీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఈ వైకాపా కార్యకర్తలు, వైకాపా నాయకులు గడిచిన 5 ఏళ్లలో ఉద్యోగస్తుల మీద చేసిన దౌర్జన్యాల నీడల నుంచి ఇంకా బయటపడలేదు. వీళ్ళందరికీ మేము సరైన గాడిలో పెట్టి, సరైన దారిలో పెట్టి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం, ఉద్యోగస్తులకు సంపూర్ణ రక్షణ అందిస్తాం. ఈ రోజు ఈయన మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. చట్టపరంగా నిందితుల మీద పూర్తి చర్యలు తీసుకుని ఆయనకు తిరిగి అదే స్థానంలో ఉద్యోగం చేసేదానికి మేము సంపూర్ణ మద్దతుగా ఉండి ఆయన విధుల్లో చేరి ఆయన ఉద్యోగం చేయడానికి మేమంతా సంపూర్ణంగా సహకరిస్తాం. ఆయన తరపున ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎస్సీ ఎస్టీ సంఘాలకు మేము తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వబోతా ఉంది. సమాజంలో ఇటువంటి దురాగతాలను మేము తీవ్రంగా అడ్డుకుంటాం. ఇటువంటి నిజాయితీ పరులకు సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ మద్దతునిస్తుంది. మా పార్టీ విధానాలకు ఇది వ్యతిరేకం, మా ప్రభుత్వ విధానాలకు ఇది వ్యతిరేకం. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసన చేపట్టారు. ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రికల్ ఏఈకి వినతి పత్రం అందజేశారు. నెరవేర్చలేదు సరికదా, ప్రజల మీద మాత్రం దారుణంగా పన్నుల మీద పన్నులు భారాన్ని వేసేటటువంటి కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, లేక ఆసరా, అనేక రకాల పథకాల ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా ప్రభుత్వం తాలూకా సొమ్ముల్ని వేసి ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఏ ఒక్కరి మీద కూడా ₹1 అంటే రూపాయి కూడా కొత్తగా పన్నులు భారాన్ని వేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో వేయలే. అటువంటిదే మాట్లాడితే ప్రతిరోజు కూడా శ్రీలంక అయిపోతుంది ఒకరోజు, లేక బీహార్ అయిపోతుందని చెప్పి మరొక రోజు, ఇలా రోజుకొక రకంగా ప్రభుత్వం మీద బురద తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కసు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మాటిచ్చాడు. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీని అటకెక్కించి బాబు షూరిటీ బాబుడు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మాత్రం రాజమహేంద్రవరంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆఫీసులో 2 నిమిషాలు మౌనం పాటించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వేంపల్లి రోడ్లో ఉన్న కరెంట్ ఆఫీసు వరకు బైకులపై ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యుత్ ఏడీకి వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా తునిలో గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ గురుప్రసాద్ ఆసుపత్రికి అన్ని విభాగాలకు సంబంధించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులచే రిబ్బన్ కటింగ్ చేయించారు. తుని టీడీపీ పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలంలో 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కోస్టల్ బ్యాంక్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్యాంకు యొక్క సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ జి దివ్యరాజు అన్నారు. బ్యాంకు ఖాతాదారులు అందరికీ తక్కువ వడ్డీ రుణాలకే ఇస్తామన్నారు. గోల్డ్ లోన్, హౌసింగ్ లోన్స్ ఏదైనా వడ్డీ రేటు తగ్గించే ప్రాసెస్ చేస్తున్నామని, అందరికీ అందుబాటులో ఈ బ్రాంచ్ ఉంటుందని తెలియజేశారు. కేంద్రంగా తెలుగు వాళ్ళ బ్యాంకుగా ఒకే మనకి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడపబడే ఏకైక బ్యాంక్ మాదే. మా బ్యాంకు స్థాపించబడి 20 సంవత్సరాల అయిన కారణంగా మా బ్యాంక్ అందు ఈరోజు ఫ్రీ హెల్త్ చెకప్, తర్వాత కస్టమర్స్ మీటింగు మా శ్రేయభిలాషులకి ఖాతాదారులందరికీ ఈరోజు నిర్వహించాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మా బ్యాంకుని ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. బాగా చేస్తారండి బ్యాంక్ అయితే. నా పేరు రామకృష్ణ. సర్వీస్ అయితే బాగా చేస్తారు. మొత్తం స్టాఫ్ అందరూ కూడా మనం ఫోన్ చేసిన వెంటనే రెస్టారెంట్ అవి వచ్చిన వెంటనే సర్వీస్ బాగా చేస్తారు. బాగున్నాయి, వడ్డీ లేవు, బ్రహ్మాండంగా ఉన్నాయి. చక్కగా డబ్బులు లేవు, కరెక్ట్గా టైం మనకు అందజేస్తారు. ఇది ఇంచుమించు 8 సంవత్సరాల బట్టి నేను రన్ చేస్తాను. నా పేరు త్రినాథ్. నేను కోస్టల్ బ్యాంక్ కస్టమర్గా గత 7 సంవత్సరాల నుంచి కూడా నా అకౌంట్ రన్ చేసుకుంటున్నాను. ఈ బ్యాంక్ నుంచి నాకు హౌసింగ్ లోన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఏదైతే అమౌంట్ ఉందో ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా ఆన్ టైం నాకు మేనేజర్ గారు ఇవ్వడం జరిగింది. సో అందుకు చాలా ధన్యవాదాలు. హోమ్ లోన్ తక్కువ వడ్డీతో హోమ్ లోన్ మీద నాకు శాంక్షన్ జరిగింది. సో ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా ఆన్ టైంలో ఇవ్వడం జరిగింది. Please like, share and subscribe Sneha TV.